అరే గోపి, అదంతా పోయిద్దిరా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కదలకే, సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క, పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత, అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూసింది కొమ్మలే కూడా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. రాము, రాము, ఏమైంది? గోపి, లోపలికి వెళ్ళండి. రాము, ప్లీజ్ చెప్పు, ఏం జరిగింది? ఆ గోరింటాకు, ఆ చిట్టి చేతులు, ఆ మాటలు వింటుంటే మా అమ్మ చెల్లెలు జ్ఞాపకానికి వచ్చారు. గోరింటాకేమిటి? గోరింటాకంటే మా చెల్లెకి చాలా ఇష్టం. పెట్టుకోక ఆ రోజు పెట్టుకుంది, ఆ రోజే చచ్చిపోయింది. ఆ గోరింటాకే మా చెల్లెని చంపేసింది. ఆ గోరింటాకే నన్ను ఇంట్లోంచి పెంటేసింది. ఆ గోరింటాకే ఎన్నో అనర్థాలకు దారితీసింది. అందుకే గోరింటాకంటే నాకు చాలా భయం, నాకు చాలా భయం.